ఇస్లాం ధర్మము ఇది మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపు నుంచి మన దాకా చేరవేయటం జరిగింది. ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనం నేర్చుకుంటున్నాము. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మనవడు హుసేన్ రజిల్లాహు తలాను గారు కర్బలా మైదానంలో షహీదు అయ్యారు, వీర మరణం పొందారు. ఆ సంఘటనను గుర్తు చేసుకొని ఈ రోజుకి కూడా షియా వర్గం అనే ముస్లింలు వాళ్ళు ఏడుస్తున్నారు, పెడబొబ్బలు పెడుతున్నారు. యా హసన్, యా హుసేన్, యా అలీ మదద్ అనే నినాదాలు చేస్తున్నారు. మరి వీటికి, ఇటువంటి ప్రవర్తనకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరపు నుంచి ఏదన్నా అనుమతి ఉందా లేదా అని ప్రశ్నించటం ప్రతి ముస్లిం యొక్క బాధ్యత. ఎందుకంటే త్వలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం, చదువు నేర్చుకోవటము ప్రతి ముస్లింపై తప్పనిసరి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ప్రవక్త గారి కుమారుడు తన కళ్ళ ముందు మరణించాడు, ఇబ్రాహీం. అతను మరణించిన రోజున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బాధతో ఉన్నారు. ఒక సహాబీ వచ్చి అడుగుతారు, ప్రవక్త గారు కుటుంబీకులు ఎవరైనా మరణించినట్లయితే గుక్కపెట్టి ఏడవకూడదన్నారు కదా అని అడుగుతారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, నేను కేవలం కళ్ళెమ్మట నీళ్లు మాత్రమే తీస్తున్నాను, ఏడుపులు పెడబొబ్బలు పెట్టడం లేదు. నేను ఆపింది మిమ్మల్ని ఏడుపులు పెడబొబ్బల నుంచి. తమ వాళ్ళు మరణించినప్పుడు కళ్ళెమ్మట నీళ్లు రావటంలో తప్పేమీ లేదు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించారు. మరి ఆ తర్వాత హంజా రజిల్లాహు తలాన్హు గారు యుద్ధంలో మరణించారు. ఆ యుద్ధంలో మరణించిన కారణంగా ప్రవక్త గారికి చాలా అంటే చాలా దుఃఖం వేసింది. మరి వారి మరణం తర్వాత, వారి షహాదత్ వీర మరణం తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాళ్ళ కోసం ఏదన్నా చేశారా? వాళ్ళ కోసం ఏదన్నా పంజాలు పీర్లు పెట్టారా అంటే లేదు. వాళ్ళ కోసం ఎలాంటి విచిత్రమైన పనులు మనకు చేసి చూపించలేదు. చేసిందల్లా దుఆ. అల్లా వారిని క్షమించాలి అని దుఆ నేర్పించారు. అంతే. అది వరకు మనం పాటిస్తే చాలు. మన వాళ్ళు మరణించినా, మనకు తెలియని వాళ్ళు మరణించినా ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ఓ అల్లా, మమ్మల్ని క్షమించు అల్లా. మేమంతా నీ దగ్గరికి చేరుకునే వాళ్ళము. మరియు నీ దగ్గరికే చేరుకుంటాము. నీ వాళ్ళమే కదా అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దుఆ నేర్పించారు. ఇప్పుడు ఇమాం హుస్సేన్ రజిల్లాహు తలాను గారు మరణించారు. ఇప్పుడు మేమేం చేయాలి? మేము చేసేది ఏమీ లేదు. ధర్మం ఇమాం హుస్సేన్ రజిల్లాహు తలాను గారి మరణంతో ప్రారంభమవ్వలేదు. ఇది ఖురాన్ మరియు హదీసుల నుండి మన దాకా చేరవేయటం జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆమోదంతో మనకు ఆచరణ పద్ధతి సిద్ధాంతము నేర్పించటం జరిగింది. కానీ మన ముస్లిం సమాజంలో ఎంతో మంది యా హసన్, యా హుసేన్ అని ఏడుస్తున్నారు, పెడబొబ్బలు పెడుతున్నారు. యా అల్లాహ్ మదద్ అంటే ఓ అల్లా నాకు సహాయం చేయల్లా అని అర్థము. అదే స్థానంలో వాళ్ళకి తెలియకుండా ఒక షిరుకు పని చేస్తున్నారు. యా అలీ మదద్ అని అంటే ఏమిటి? ఓ అలీ మాకు సహాయం చేయి అని. యా హసన్, యా హుసేన్ అని దువా చేస్తున్నారు. ఏంటి దీని అర్థము? హసన్ హుసేన్లారా మాకు సహాయం చేయండి అని. ఆసన్న ఊసన్న పేర్ల మీద ఎన్నో ఊర్లలో, పల్లెటూర్లలో నిప్పుల మీద నడవటం జరుగుతుంది. ఎన్నో పల్లెటూర్లలో జెండాలు పీర్లు పట్టుకుని ఊరూరా తిరగటం జరుగుతుంది. పైగా నెల్లూరు రొట్టెల పండగ, ఈ పండగ పేరు చెప్పేసి ఇస్లాంకి ఇదే ముఖ్యము అన్నట్టుగా చూపించటం జరుగుతుంది. కాదండి, ఖురాన్ మరియు హదీసులు ఇస్లాంకి పునాదులు. అందులో ఉన్నవి మనం పాటించాలి. అందులో ఉన్నవి కేవలం రెండే రెండు పండగలు. ఒకటి రమజాన్, ఇంకొకటి బక్రీద్. ఈ రెండు కాకుండా ఇంకోటి ఏదన్నా ఉంది అని అనిపిస్తే అది శుక్రవారం మాత్రమే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మీ పిల్లలు 7 సంవత్సరాల వయసుకు వచ్చిన వెంటనే మీరు వాళ్ళని మసీదుకు పట్టుకురండి. 10 సంవత్సరాలైన వాళ్ళు మసీదుకు రాకపోతే వారిని దండించి మసీదుకు తీసుకురండి అని అన్నారు. ఇక్కడ చూస్తే మనమే 70 సంవత్సరాలు వచ్చినా, 80 సంవత్సరాలు వచ్చినా మన తాత ముత్తాతలు మనల్ని మసీదుకు తీసుకురాలేదు. మన తర్వాతి తరాన్ని మేము అలాగే తయారు చేస్తున్నాము. ధర్మం ఏంటి అని అడిగినప్పుడు పీర్లు పట్టుకొని ఊరూరా తిరుగుతున్నారు. ఏంటి ఈ పనులు? ఇవి హరాం పనులు, నిషేధిత పనులు. ఇస్లాం ధర్మము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటిది. ఆ ధర్మంలో ఏ చిన్న మార్పు వచ్చినా అది హరాం అయిపోతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, కుల్లు ముహ్దసతిం బిదా, ప్రతి కొత్త పని అధర్మ కార్యము. వకుల్లు బిదాతిన్ ధ్వలాల, ప్రతి అధర్మ కార్యము నిషేధితము అంధకారం వైపుకు తీసుకెళ్తుంది. వకుల్లు ధ్వలాలతిన్ ఫిన్నార్, ప్రతి అంధకారము శాశ్వత నరకవాసము అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలియచేశారు. మరి మొహర్రం నెలలో మన ముస్లింలు చేస్తున్న పీర్ల పండగ ప్రవక్త గారు నేర్పించిందా? ప్రవక్త గారి కుటుంబీకులు నేర్పించిందా? సహాబాలు నేర్పించిందా? ప్రవక్త గారి శిష్యులు నేర్పించిందా?
ఎవరు నేర్పించారని మీరు చేస్తున్నారు? పైగా ఇస్లాం పేరు తీసుకొనే చేస్తున్నారు. అల్లాహ్ యొక్క ఆగ్రహం రాకముందే మారాలి. అల్లాహ్ యొక్క కోపం రాకముందే మనం మారిపోవాలి. పుట్టిన కాడ్నుంచి అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ సూరా చదువుతున్నాము. దాని అర్థం అడిగితే చెప్పలేనోళ్ళు ఆ సన్న, ఊ సన్న అని 100 రకాల పద్యాలు పాడుతున్నారు. 100 రకాల పాటలు పాడుతున్నారు. ఇస్లాం ధర్మంలో పద్యాలు, పాటలు నిషేధము. ఏ పద్యాలైతే కేవలము మాట వరుసగా ఉంటాయో, మంచిని ప్రోత్సహించే విధంగా ఉంటాయో, ఆ పద్యాలకు మాత్రమే ప్రవక్త గారు అనుమతించారు. అవి కాకుండా ఇంకా ఏ సంగీత వాయిద్యం వచ్చినా అది అల్లాహ్ ముందు కోపం తెప్పించే పని. ఏ సంగీత వాయిద్యం వచ్చినా మన హృదయాలను మునాఫిక్ దొంగ ముస్లిం లక్షణాలు పెంపొందిస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు. అల్ గినావు యుంబితు నిఫాక ఫిల్ కల్బిల్ అబ్ది. ఈ పాటలు, సంగీత వాయిద్యాలు విశ్వాసుల హృదయాలలో దొంగ ముస్లిం లక్షణాలు పెంపొందిస్తాయి అని అన్నారు. దొంగ ముస్లిం లక్షణం అంటే ఒక ముస్లిం ఎప్పుడు నిజాలు చెప్తూ ఉండాలి. కానీ దొంగ ముస్లిం ఇదా హదస కజబ, ఎప్పుడైతే మాట్లాడుతాడో అబద్ధమే పలుకుతాడు. నోరు తెరిచాడో అబద్ధం పలుకుతాడు. వైదా ఖాసమ ఫజర, మరి ఎప్పుడైతే చిన్న విభేదం వస్తుందో, గొడవ వస్తుందో బండబూతులు తిడతాడు. ఇది దొంగ ముస్లిం లక్షణము. వైదు తుమిన ఖాన, ఎప్పుడైతే అమానతు అప్పగింత అతనికి ఇవ్వటం జరుగుతుందో అతను అందులో మోసానికి పాల్పడతాడు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలియచేశారు. మరి దొంగ ముస్లిం లక్షణాలు పాటల కారణంగా వస్తున్నాయి. ఈ పాటలు ఇస్లాంకి సంబంధం లేని అధర్మ కార్యాలను ధర్మము అని భావించి మనం చేసే తైతక్కలన్నిటినీ షిర్క్ పనుల కింద మారుస్తున్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియచేస్తున్నాడు. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి వయగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. అల్లాహ్ షిరిక్ తప్పించి ఆయన తలుచుకున్నట్లయితే ఏ పాపాన్నైనా క్షమిస్తాడేమో గాని షిరిక్ ని అస్సలు క్షమించడు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు తెలియచేశారు. మనం నేర్చుకున్నటువంటిది తౌహీద్. కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఏకదైవారాధన. అందులో వైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాలీన్. ఓ అల్లాహ్, నీ ఆగ్రహము మరియు నీ శాపము ఎవరికైతే తగల్లేదో అలాంటి వాళ్ళలాగా మమ్మల్ని తయారు చేయల్లా అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్ ద్వారా మనకు నేర్పించారు. ప్రతిరోజు మనం 5 పూటల నమాజు చదివేటట్టయితే రోజుకి 17 సార్లు, తక్కువలో తక్కువ 17 సార్లు ఓ అల్లాహ్, నన్ను అంధకారం, అధర్మం వైపుకు వెళ్ళే వాళ్ళలాగా అస్సలు తయారు చేయవద్దు. ఎవరైతే తౌహీద్ వైపు ఉన్నారో వాళ్ళ పక్కన నిలబెట్టు అని మనం ప్రతిరోజు దువా చేస్తున్నాము. అసలేమి రాని ముస్లింకి కూడాను అల్లాహ్ అక్బర్ అంటే ఏంది అని అడిగినప్పుడు అల్లాహ్ అందరికంటే గొప్పవాడు అని చెప్పగలగాలి. కానీ మా ముస్లింలు ఎంతో చదువుకున్నాము, ఎంతో నేర్చుకున్నాము అని చెప్పేవాళ్ళు కూడాను, అప్పుడప్పుడు మసీదుకు వచ్చేవాళ్ళు కూడాను అల్లాహు అక్బర్ అనంగానే అక్బర్ చక్రవర్తి భారతదేశాన్ని పరిపాలించాడు కదా అది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏం దరిద్రము, ఏము దారుణము. ఒకవేళ అదే నిజమైనట్లయితే అక్బర్ చక్రవర్తి కంటే బాబర్ పెద్దోడు కదా. అల్లాహు అక్బర్ అన్న స్థానంలో బాబర్ పేరు ఎందుకు రాలేదు అంటే ఇది అక్బర్ చక్రవర్తి, బాబర్ చక్రవర్తి మొఘలులు వీళ్ళు కాదయ్యా నాయన. ఇది కేవలం అల్లాహ్ అందరికంటే గొప్పవాడు, అల్లాహ్ అందరికంటే పెద్దవాడు అన్న మాటను గుర్తు చేయటం కోసము. ప్రతిరోజు అల్లాహ్ గొప్పవాడని గుర్తించి అల్లాహ్ యొక్క ఇంటికి నమాజు చదవటం కోసము, అల్లాహ్ యొక్క ఆరాధన చేయటం కోసం వెళ్ళాల్సిన పని. మన పిల్లల్ని 7 సంవత్సరాల నుంచి మనం పట్టుకెళ్లాల్సింది పోయి 70 సంవత్సరాలొచ్చినా మనల్ని ఎవరు తీసుకెళ్ళటం లేదు. మేమే ముందుకెళ్ళి మసీదుకెళ్ళటం లేదు అంటే మనం ఎంతో దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము. ఖురాన్ చదవాలి, హదీసులు నేర్చుకోవాలి. ఎంతమంది ప్రవక్తలొచ్చారో అందరి మాట ఒకటే. కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించటము. ఇది కేవలం ఖురాన్ చదవటం ద్వారా మాత్రమే తెలుస్తుంది. మాకు తెలుసులే అని ఎంతమందైతే అన్నారో వాళ్ళలో అత్యధిక శాతం మంది జెండాలు, పీర్లు, బాబాలు, వలీలు, దర్గాలు, పీర్లు, మజార్లు, తావీజులు, తాయెత్తులు అని తిరుగుతున్నారు. మొహర్రం వస్తే ఈ జెండాలు ఎత్తుకొని ఊరూరా తిరుగుతున్నారు. నిప్పుల మీద నడుస్తున్నారు. ఇవన్నీ కూడా అధర్మ కార్యాలు అని గ్రహించాలి. ఎప్పుడైతే గ్రహిస్తామో అల్లాహ్ వైపుకొస్తామో, అలా రాకుండా మనం పర్వాలేదులే అనుకున్నట్లయితే అల్లాహ్ అస్సలు క్షమించడు అనేది ముఖ్యమైనటువంటి విషయము.